వాళ్ళందరినీ కాల్చి కాపాడి భద్రపరిచే విధానం బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగం నుంచి ఒక వచనం చదువుకొని ఆ యొక్క శుభ్రం ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చివరికి వచ్చిన భాగమును ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. నేనే చదువుతాను వినండి. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవాది దేవుడు సంఘముతో కూడొచ్చిన ప్రవక్తల అందరితో కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనము దేవుడికి నివాస యోగ్యమైన స్థలముగా ఉండాలని, దేవుడు మనలో నివసించాలని ఆశ కలిగి ఉన్నాడని మనము గ్రహించాలి. దేవుని మాటలు, దేవుని వాక్యమును, దేవుని పాటలను, ప్రార్థనలను అనుసరించి ఆయన కట్టలను న్యాయవేదలను అనుసరించి నడుచుకుంటున్న మనము ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఆశ కలిగి మనం దేవుల్లో నిలిచి ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనలో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని మనం గ్రహించాలి. దేవునికి నివాసయోగ్యమైన పరిశుద్ధ స్థలముగా మనం ఉంటాం. పాపం లేని వారి పరిస్థితులు ఎప్పుడైతే మనం నివసిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనలో నివసించి మునుపటి కంటే అధికమైన మేలు మనం గతించిన కాలంలో ఏ విషయంలో భక్తిలో విశ్వాసంలో మనం కొంచెం వెనకబడి ఉన్నామేమో ఇక నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరికీ కూడా నూతన శక్తిని బలమును అనుగ్రహించి దేవుడికి అధికమైన పేరుతో మనందరినీ తృప్తిపరిచి అనేకమైన నూతన ఆత్మను రక్షించే వారంగా ప్రార్థనా జీవితంలో ఇంకా మనం పైకి ఎదిగిన వారంగా ప్రార్థనా శక్తిని కలిగి ఇక నూతన సంవత్సరంలో అడుగుపెట్టి మనందరం కూడా అధికమైన శక్తిని బలమును పొందుకున్న వారమై దైవ జ్ఞానంతో ముందుకు వెళ్లాలని, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని తెలియజేస్తూ ఆ మాట కూర్చున్నాం. దేవుని కొద్ది మాటలు మా జీవించుంటాం.